జనవరి 1న అంతా లొంగిపోతాం. సో, నక్సలైట్‌లకు, మావోయిస్టులకి ఇక బతికే పరిస్థితి లేదు. లొంగిపోవడం తప్ప వేరే రూట్ లేదు. సో, వాళ్ళు లొంగిపోతామని 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఒక లేఖ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక వీడియో గూడా పంపించాడు. ఆ పైన గంటలోనే లొంగిపోయిన అనంత్. మావోయిస్ట్ పార్టీ ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుకు వ్యవహరిస్తున్న వేళ వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులంతా ఒకేసారి 2026 జనవరి 1న ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. కానీ ఏం జరిగింది? ఆ తర్వాత లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే అనంత్ సహా 15 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయారు. అనంత రాసిన లేఖలో 3 రాష్ట్రాల సీఎంలకి ఈ లేఖ రాస్తున్నాం. జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాం. అప్పటిదాకా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి కూంబింగ్‌లు నిలిపివేయాలి. ఎక్కడ అరెస్టులు, ఎన్‌కౌంటర్‌లు వంటికి పాల్పడవద్దు అని అడిగారు. కానీ ఏంది కూంబింగ్‌లు జరిగితే అందరినీ కలవడం కష్టం. మేము పెద్ద సంఖ్యలో లొంగిపోతామని చెప్పారు. మా లొంగుబాటుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు. వారు కూడా స్పందించాలి అన్నారు. లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోమని కూడా చెప్పారు. మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి బావో ఫెంగ్ యొక్క ఫ్రీక్వెన్సీ నెంబర్ను 435 పాయింట్లు జారీ చేస్తున్నాం. జనవరి 1 లోపు ఉదయం 11 నుంచి 11 గంటల మధ్య ఒకరితో కనెక్ట్ అయ్యి చర్చించాలని పేర్కొన్నారు. కాగా జనవరి 1న లొంగిపోతామంటూ శుక్రవారం లేఖ రాసిన మావోయిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే లొంగిపోయారు. తనతో పాటు 15 మందితో కలిసి ఆయన లొంగిపోయాడు. సో, ఇప్పుడు మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని జగదేపూర్‌లో శుక్రవారం మరో 10 మంది వీళ్ళు కూడా లొంగిపోయారు. సో, ఈ రకంగా దేవా లొంగిపో తల్లి అభ్యర్థన. వాళ్ళ తల్లి అభ్యర్థించడంతోటి ఆ దేవ కూడా లొంగిపోవడం జరిగింది. ఈ రకంగా మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం రోజు జరుగుతుంది. మరి వాస్తవానికి జనవరి 1కు డెడ్‌లైన్ పెట్టి పెద్ద ఎత్తున లొంగిపోతాము అని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పినప్పటికిని చెప్పిన కొద్ది గంటల్లోనే వాళ్ళు లొంగిపోవడం చూస్తుంటే వాళ్ళు చెప్పిన డేట్లకు గానీ, వాళ్ళు చెప్పిన విధానాన్ని గానీ ఏ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషను రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాకుండా కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భద్రతా దళాలు ఎవ్వరికి కూడా వాళ్ళతోటి కమిటీలతో చర్చలకు కానీ, లొంగిపోతామని మేము డెడ్‌లైన్ పెడతాము, మీరు విరమించుకోండి అన్నా కానీ ఎవ్వరి మాట వినే పరిస్థితులు లేదు. వాళ్ళు ఒకటే లొంగిపోయిన వాళ్ళని వదిలేస్తున్నారు, లొంగిపోకపోతే కాల్చేస్తున్నారు. ఇదే పద్ధతిలో కొనసాగుతున్నారు కాబట్టి ఇంకా ఈ జనవరి 1 వరకు కూడా బతికే అవకాశం లేదు అని అనుకున్నట్టున్నది. మరి అనంత్ కూడా లొంగిపోయాడు. సో, ఇప్పుడు ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు కూడా లొంగిపోక తప్పదు. జనవరి 1 వరకు కూడా సమయం లేదు మిత్రమా అన్న పద్ధతిలో ఇప్పుడు లొంగుబాట్ల కార్యక్రమం నడుస్తున్నది. మల్లోజులో కూడా అదే చెప్పాడు. చంద్రన్న అదే చెప్పాడు. ఆశన్న అదే చెప్పాడు. సో, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇక లొంగిపోండి, బతికే పరిస్థితి లేదు, ఆయుధాలతో బతికే పరిస్థితి లేదు, ఫస్ట్ జనజీవన స్రవంతిలోకి రండి, ఆ తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అంటున్నారు. సో, ఇప్పుడు అనంత్ కూడా అదే బాటలో ప్రయాణించాడు.